హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో సింపుల్ స్నాక్ ఐటెం బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేసేందుకు నేను నార్మల్ బేకరీలో దొరికే బ్రెడ్ను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఒక కత్తితో ఇలా కార్నర్ నుంచి కట్ చేసుకుంటే 6 స్లైసెస్ లాగా అవుతాయి. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్క్వైర్ షేప్లో అయినా లేదా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోండి. ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. ఇది 6 బ్రెడ్ స్లైసెస్కు సరిపోతుంది. మీరు కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1/4 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ బ్యాటర్ మనం మిర్చి బజ్జీలకు తయారు చేసుకునే బ్యాటర్ లాగా కొద్దిగా చిక్కగానే ఉండాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ పై ఓ పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా బ్యాటర్లో డిప్ చేసి మొత్తం బ్రెడ్కు బాగా పట్టించి ఆయిల్లో వేసుకోండి. ఓ 10 సెకండ్ల తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా, బజ్జీ ఎలా ప్లఫీగా అచ్చం మిర్చి బజ్జీలాగా ఎలా పొంగాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మిగిలిన బజ్జీలను కూడా ప్రిపేర్ చేసుకోండి. అంతే, మన వేడి బ్రెడ్ బజ్జీ రెడీ. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్నాక్ ఇది. కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి తెలపండి. మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప. థ్యాంక్ యూ.